హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ 9 తెలుగు క్రేజీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో వీడియోని ముందే లైక్ కొట్టమని అన్నాను. చూసిన తర్వాత నచ్చితే లైక్ కొట్టండి, వీలుంటే షేర్ చేయండి, మీ ఒపీనియన్ని మీరు కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే రికమెండేషన్స్ వెళ్ళవు, ఎందుకంటే 3 to 4 months అయింది కదా బిగ్ బాస్ సీజన్ 8 వెళ్ళి. అందుకనే ఓకే, మనం మొదలు పెడదాం. మొదలు పెట్టే కంటే ముందు చిన్న అప్డేట్ ఏంటంటే, మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టే మనం ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేసాం, పవన్ రా టాక్స్ అని. అది కంటెంట్ వేరు, చాలా రాగా ఉంటుంది. రా అంటే ఏదో అనుకోకండి, ఇది ఆన్లైన్ స్కామర్స్ గురించి, ఆన్లైన్ దొంగలని ఎక్స్పోజ్ చేసే ఛానల్. సో ఇందులో పెడితే కరెక్ట్గా వెళ్ళదు, ఎందుకంటే ఇందులో మనకి బిగ్ బాస్ వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి అందులో పెట్టాను. ఎవరికైనా అట్లాంటి కంటెంట్ ఏమైనా నచ్చితే లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెడతా, సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే. ఫోర్సింగ్ ఏం లేదు. ఓకే, ఇంకా మనం సుత్తి లేకుండా మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ 9 తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఫస్ట్ క్వశ్చన్, బిగ్ బాస్ OTT 2 ఉందా? అది హోస్ట్ అప్డేటు, కంటెస్టెంట్లు అప్డేటు, బిగ్ బాస్ 9 సెట్ అప్డేట్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అప్డేట్స్. ఇవే ఈ 6 కదా ఉన్నాయి. ఓకే, 1 by 1 వెళ్దాం. ఫస్ట్ 100% కానివి అవ్వవు అలాంటివి ముందు చెప్పేస్తా. ఫస్ట్ థింగ్, OTT 2 లాంటివి ఏమీ లేదు. ఇదైతే రాసి పెట్టుకుని 100% OTT అనేది లేదు. అండ్ ఫ్యూచర్లో వస్తుందా అంటే కూడా డౌటే. ఎందుకురా అంటే ఫస్ట్ సీజన్ అయిన OTTయే ఫ్లాప్ అయింది. అది చాలామందికి నచ్చి ఉండొచ్చు, కానీ దానికి పెద్ద పైసలు ఏం రాలే. ఎందుకురా అంటే సమ్మర్లో పెట్టారు, అది కాన్ఫ్లిక్ట్ అయింది IPLకిను ఇదేంటి ఎగ్జామ్ సీజను. అండ్ వాళ్ళ గేమ్స్ కూడా సరిగ్గా పెట్టడం అవ్వలేదు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలామంది డీహైడ్రేట్ అయిపోయారు. సో వాళ్ళు పెట్టాలి అనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ మేలో పెడితే మళ్ళీ ఇలాగే IPL కాన్ఫ్లిక్ట్, సినిమాలకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వాళ్ళకి సెట్ అవ్వదు, మళ్ళీ వాళ్ళకి సరిగ్గా గేమ్స్ని ఆర్గనైజ్ చేయలేరు. ముందు పెడితే సీజన్ మనకి ఎప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్లో అవుతుంది, 2 నెలల గ్యాప్లో అంటే బోర్ కొట్టేస్తుంది. సో మోస్ట్లీ ఉండదు. అండ్ ఈసారి అయితే 100% లేదు. ఫ్యూచర్లో ఉంటుందా అనే గ్యారంటీ కూడా లేదు. ఓకే, అండ్ ఇది అప్డేట్. OTT లేదు, మేలో లేదు, జూన్లో లేదు, ఆగస్టులో లేదు, ఏం లేదు. నెక్స్ట్ సెట్ ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి దాటి వేరే దగ్గర ప్లాన్ చేస్తున్నారు. అక్కడ పెడతారా సీజన్ 9కి, ఆర్ అక్కడ పెడితే OTT అక్కడే ఆర్గనైజ్ చేస్తారేమో అనే టాక్స్ నడుస్తున్నాయి కదా. యాజ్ ఆఫ్ నౌ అయితే అలాంటి ఎటువంటి వర్క్ జరగట్లేదు. సెట్ బిగ్ బాస్ సీజన్ 9 అన్నపూర్ణ స్టూడియోస్లోనే అవుతుంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 సెట్ డెమాలిష్ చేయలేదు, అది చేసి ఇంకా చాలా వ్యాపారం ఉంది అదంతా. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కాబట్టి క్లియర్ చేయడం కోసం చెప్తున్నా. OTT లేదు, సెట్ ఎక్కడికి వెళ్ళట్లేదు, అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉంది. ఓకే, ఇది. నెక్స్ట్ హోస్ట్కి వచ్చేసరికి రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. లైక్ విజయ్ దేవరకొండ చేయబోతున్నాడు, రానా చేయబోతున్నాడు, బాలకృష్ణ చేయబోతున్నాడు. ఫస్ట్ థింగ్, బాలకృష్ణ చేయడు, ఆయన చేయడు, ఇది 100% రాసి పెట్టుకోండి. రానా కూడా డౌట్ఫుల్లే. అండ్ విజయ్ దేవరకొండ కూడా 99.99% ఆయన చేయడు, ఎందుకంటే ఆయన సినిమా బిజీలో ఆయనే ఉన్నాడు. అదే పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ది, ఆ ప్రమోషన్లో ఆ తలనొప్పిలోనే ఉంటాడు తప్ప మళ్ళీ ఈ ఎక్స్ట్రా తలనొప్పి తెచ్చుకోడు, ఎందుకంటే నానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈ యూత్కి దగ్గర రిలేటెడ్గా ఉన్న స్టార్స్ ఎవరు ఇందులో ఏలు పెట్టడానికి ట్రై చేయరు. కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్కువ ఏజ్ ఉంటే కొంచెం ఆ రెస్పెక్ట్ కూడా ఉంటుందని ఫీల్ అవుతారు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, హోస్ట్ 99.99% నాగార్జున గారు చేస్తారు. ఎందుకంటే ప్రతి సీజన్లోనే వచ్చే స్పెక్యులేషన్ ఇదే, నాగార్జున గారు రీప్లేస్ బాలకృష్ణ, రానా, ఇప్పుడు కొత్తగా విజయ్ దేవరకొండ, ఒక్కొక్కసారి నాని కూడా వచ్చాడు. నాని చేయని ముర్రా నువ్వు చాలాసార్లు చెప్పినా సరే. నాగార్జున గారు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే సీజన్ 12 వరకు అగ్రిమెంట్ ఉందంట. అండ్ ఇప్పుడు వేస్తుంది కూడా ఆయన స్టూడియోలోనే. ఆయన స్టూడియోలో ఉంటే ఆయనే హోస్ట్ అవ్వాలని రూల్ లేదు, కానీ అగ్రిమెంట్ ఉంది. సో హోస్ట్ 99.99% నాగార్జున గారే. ఓకే, బట్ చాలామంది దగ్గర స్పెక్యులేషన్ కాదు, ఇలాంటి కన్సర్న్స్ కూడా వచ్చాయి. హోస్ట్ మారాలి, హోస్ట్ మొనోటమీ వచ్చింది, సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అంటే. నా దృష్టిలో ఆయన బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. కంటెస్టెంట్లు బాగోపోతే హోస్ట్ ఏం చేస్తాడు? హీరో విలన్ కొట్టుకొని కమీడియన్ మీద పడిపోయినట్టు. ఇప్పుడు సీజన్ 7 ఎందుకు హిట్ అయింది? హోస్ట్ వల్ల హిట్ అయిందా, కంటెస్టెంట్స్ వల్ల హిట్ అయిందా? ఆ కంటెస్టెంట్స్ కాంబినేషన్స్ వల్ల హిట్ అయింది. కాంబినేషన్ సెట్ అవ్వాలి. కాంబినేషన్ సెట్ అయితే అప్పుడు మంచి డ్రామా వస్తుంది, చాలా క్వశ్చన్స్ అడగడానికి ఉంటాయి. సీజన్ 7 ఎందుకు హిట్ అయింది, 4 ఎందుకు హిట్ అయింది? అందులో నాగార్జున బాగా చేసింది, బాగా చేయకపోయింది, అవన్నీ సెకండరీ. ఫస్ట్ కంటెస్టెంట్స్ వాళ్ళ కాంబినేషన్ బాగుండాలి, అది పేలాలి. సీజన్ 8లో అది పేలలే, అది అందరికీ తెలిసిన నిజమే. ఇప్పుడు విష్ణుప్రియ లాంటి వాళ్ళు వచ్చేసి ఏదైనా పెద్ద ఇష్యూ చేసి ఆమెను ఏమైనా అడ్రస్ చేస్తే ఆమె హాసినిలా నవ్వడం అంతా యూనివర్సిటీ చూసుకుంటుందంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు?
సో అక్కడ హోస్ట్ ప్రాబ్లం ఏం లేదనేది నా ఒపీనియన్. ఐ మైట్ బి రాంగ్, బట్ ఇది నా ఒపీనియన్. హోస్ట్ చేసేది ఏమి ఉండదు. సీజన్ క్లిక్ అవ్వాలంటే దాని ప్రధాన పాత్ర కంటెస్టెంట్సే. ఆ కంటెస్టెంట్స్ కాంబినేషన్స్ కరెక్ట్గా మెర్జ్ అవ్వాలి, అంటే అప్పుడే డ్రామా వస్తుంది. అప్పుడు నాగార్జున గారికైనా ఏమైనా అడగడానికైనా సీన్ ఉంటుంది. అది వ్యాపారం. సీజన్ 8 ఏమైందో అందరికీ తెలుసు, రెస్ట్ ఇన్ పీస్. ఓకే, సో నాగార్జున గారు సరిగ్గా చేయట్లేదు అనే దాన్ని నేను అపోజ్ చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, అదే మళ్ళీ లూప్ ఎందుకు. ఇది నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ మిగిలే? ఎంట్రీ డేట్ ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ డేట్ ఏది? బిగ్ బాస్ సీజన్ 9. ఒక లాజిక్ చెప్తా చూడండి. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. మన వాళ్ళకి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. వినాయక చవితి అనేది బిగ్ బాస్ హౌస్లోనే జరిగింది. ఓకే, స్టార్టింగ్ ఫ్యూ సీజన్స్ సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వలే, జూన్ జూలై ఆగస్టులో స్టార్ట్ అయ్యాయి. సీజన్ 1, 2, 3 సరే కరెక్ట్గా ఆర్డర్లు గుర్తులేవు, కానీ 3 జూన్ జూలై ఆగస్టే. తర్వాత సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఈ 8 సీజన్స్ మెయిన్ సీజన్స్, నేను ఓటీటీ అనట్లే, 8 సీజన్స్కి వినాయక చవితి ఇంట్లోనే జరిగింది. ఇదర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. సో ఈసారి ఏమవుతుందంటే వినాయక చవితి ఆగస్ట్ 27 పడుతుంది. సో ఆగస్ట్ 27 పడుతుంది కాబట్టి కొంచెం పుష్ చేసి ఆ 24th or 22nd ఆ వీకెండ్, ఆ సాటర్డే సండే స్లాట్ ఎప్పుడు పడుతుందో అప్పుడు స్టార్ట్ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది. ఒకవేళ అది సెంటిమెంట్ కింద ఫాలో అయితే అలాంటి టైంలో మీకు 2 weeks ముందుకు వస్తుంది. ఆగస్ట్ ఎండింగ్లోనే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఆగస్ట్ 4th week ఆర్ ఆగస్ట్ 3rd week. లేదు మేము యాజ్ యూజువల్ సెప్టెంబర్లోనే వెళ్తాము, మాకు కొన్ని పాలసీలు ఉన్నాయనుకుంటే వాళ్ళు సెప్టెంబర్లో వెళ్తారు. సెప్టెంబర్ 1st week సింపుల్. సాటర్డే సండే మీరు క్యాలెండర్లు చూసుకోండి, సెప్టెంబర్ 1st week పడుతుందో 2nd week పడుతుందో దాన్ని బట్టి వెళ్ళిపోతారు. బట్ నా సెన్స్ ఏం కొడుతుందంటే ఆగస్ట్ 3rd week ఆర్ 4th week స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇలాగ దేవుడు రిలేటెడ్. నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్స్ ఎక్స్ప్రెస్ చేయండి. అది ఎంట్రీ డేట్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఫినాలి ఇప్పుడు అవుతుంది. అది ఆల్రెడీ తెలిసిందే ఎవరెవరు విన్నర్స్. సో నెక్స్ట్ కిరాక్ బాయ్స్ కిరాడీ గర్ల్స్ సీజన్ 2, అది 10 వారాలు ఉంటుంది. దాని తర్వాత బీబీ జోడీ సీజన్ కానీ డ్యాన్స్ షో కానీ నీతోనే డ్యాన్స్ 3.0, బీబీ జోడీ 2.0, 3.0 ఇవన్నీ డ్యాన్స్ షోలే, జడ్జిలు కూడా ఆలే. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందంట. అది 10 వారాలే. ఈ 10 వారాలు ఆ 10 వారాలు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఆగస్టులో 2 వారాలు మిగులుతున్నాయి. సో ఆ లాజికల్గా చూస్తే ఆగస్ట్ ఫైనల్ వీక్లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దట్ వినాయక చవితి కూడా ఇంట్లో ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ ఇంట్లో జరగడానికి హై ఛాన్స్ ఉంది. అది సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 షోస్ నడుస్తాయి. ఒకటి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2, నెక్స్ట్ ఆ డ్యాన్స్ షోలో రెండిట్లో బీబీ జోడీ కానీ నీతోనే డ్యాన్స్ కానీ. అందులో నుంచి మినిమం అర్ధ మందిని పట్టుకొస్తారు. మీరు సింపుల్గా అనాలిసిస్ చేసుకుంటే ప్రతిసారి జరిగేది అదే. ఎందుకంటే ఈ షోస్కి బిగ్ బాస్ షోకి ఆర్గనైజర్స్ ఒకలే. సో ఇలా కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోతుంది. మీరు లాస్ట్ టైం చూడండి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో ఎంతమంది వచ్చారు చూడండి ఒకసారి. ప్రేరణ, ఓకే, ప్రేరణ వచ్చింది, టేస్టీ తేజ వచ్చాడు, గౌతమ్ కృష్ణ వచ్చాడు, నెక్స్ట్ అవినాష్ అందులో ప్లేయర్ కాకపోయినా అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ రోహిణి గారు వచ్చారు. రోహిణి గారు ఆడారా? రోహిణి గారు ఇప్పుడు ఆడుతున్నారు. ఇంకా చాలామంది వచ్చారు, అబ్బా పేర్లు సరిగ్గా గుర్తుట్లా. సో కిరాక్ బాయ్స్ కిరాడీ గర్ల్స్ దాంట్లో నుంచి రావడానికి నిఖిల్, అసలు విన్నర్ పేరు మర్చిపోయాను, నిఖిల్. సో వచ్చారా? అలాగే నీతోనే డ్యాన్స్లో కూడా తెస్తారు, ఇంతకుముందు కూడా తెచ్చారు. సో ఈసారి కూడా కరెక్ట్గా ఆలోచిస్తే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో కూడా 3-4 రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే నీతోనే డ్యాన్స్ ఆర్ బీబీ జోడీలో కూడా 2-3 రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మా టీవీతో కొలాబరేట్ అయ్యింది కాబట్టి మా టీవీలో పనిచేసే వాళ్ళు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. లాస్ట్ టైమే 8-9 మంది మా టీవీలో పనిచేసే వాళ్ళు వచ్చారు. ఈసారి కూడా వస్తారు. కానీ ఈసారి ఒక కీలకమైన డెసిషన్ తీసుకున్నారండి బిగ్ బాస్ యూనిట్. అదేంటి అంటే లాస్ట్ టైం ఒక పంచాయతీ జరిగింది కదా. సో అలా కాకుండా అలా బల్క్లో ఇప్పుడు వాళ్ళు చేసే తప్పు ఏమీ లేదు, లాంగ్వేజ్ కన్స్టెంట్ వాళ్ళకి అలా వస్తుందని తెలియదు, అది బిగ్ బాస్ మేనేజ్మెంట్ తప్పు. సో అలాగా 4-5 ఒకే లాంగ్వేజ్ వాళ్ళు తెచ్చి మెస్అప్ అయి చేసే కంట అలాంటి చేయకుండా సెలెక్టివ్గా చూజీగా తెచ్చుకుంటారు అని ఒక అప్డేటు. ఆ మిస్టేక్ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయరు అని చెప్పి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఆ మిస్టేక్ కంటెస్టెంట్స్ కాదు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ది. ఓకే, ఇప్పుడు కంటెస్టెంట్స్ దగ్గరికి వద్దాం. కంటెస్టెంట్స్ దగ్గరికి వస్తే మీరు తమ్నెల్ చూసి మీకు అర్థమైపోతుంది. నేను తమ్నెల్లో గిమ్మిక్లు ఏం పెట్టలేదు, ఎవరెవరి అయితే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళు పెడుతున్నా. ఇప్పుడు కూడా చెప్తుంది ఛాన్సెస్, పాసిబిలిటీస్. ఓకేనా, ఫస్ట్ తేజస్వి గౌడ గారు లాస్ట్ సీజనే రావాల్సింది. అది అందరూ యూట్యూబర్లు పెట్టినవే, రివ్యూలు పెట్టినవే, బట్ లాస్ట్లో మిస్ అయ్యారు. ఎందుకంటే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. అండ్ ఐ
హ్యావ్ నో రైట్ టు డిస్కస్ అబౌట్ దట్ పర్సనల్ రీజన్స్. నాకే కదా, ఎవరికి లేదు, షో వరకే మాట్లాడాలి. ఈసారి ఆమె రావడానికి హై ఛాన్స్ ఉంది. ఈసారి అవన్నీ సార్ట్ అవుట్ అయిపోయాయి కాబట్టి ఈసారి రావడానికి ఆమెకి హై ఛాన్స్ ఉంది. ఆమె స్మార్ట్ జోడీలో కూడా చేశారు, 4th పొజిషన్ వచ్చింది. అమ్మకి తెలిసిందే, అమ్మకి తేజస్వినికి. ఈసారి ఆమె రావడానికి హై ఛాన్స్ ఉంది. ఆమె సీరియల్స్లో కూడా ఏం సైన్ చేయలేదు. మీరు చూస్తే తమిళ సైన్ చేసి తమిళ సీరియల్కి వెళ్తారు అందుకే రాలేదు అన్నారు. సీజన్ 8 కాదు, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కూడా ఆమె ఏ సీజన్కి కమిట్ అవ్వలేదు. ఆమె రావడానికి వెరీ హై ఛాన్స్ ఉంది. ఆమెను తేడా కూడా ట్రై చేస్తారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి కావ్య ఫోటో ఎందుకురా పెట్టావంటే కావ్యాన్ని తేడా కూడా హై చేస్తారు. హై చేస్తారు ఎందుకు బాబు, కావ్యాన్ని తేడా కూడా ట్రై చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు కావ్య మీద ఎక్కువ బజ్ ఉంది. కావ్య నిఖిల్ ఇప్పుడు ఆ చిన్ని సీరియల్ అనే దాంట్లోని నిఖిల్ ఎందుకు తెచ్చారు, నిఖిల్ తెచ్చాక రేటింగ్ బాగా పెరిగింది. అప్పుడు అనొచ్చు మరి ఆల్రెడీ సీరియల్ నడుస్తుంది కదా, ఈ అమ్మాయిని ఎలా తెస్తారు అంటే ముందే షూట్ చేసి ఈ అమ్మాయి ఎపిసోడ్ ముందే తీసి వాళ్ళు స్క్రీన్ ప్లే మార్చడం ఎంతసేపు, ఆ 3 నెలలు వేరే ట్రాక్ నడుపుతారు. ఈమెని బజ్ ఉంది కాబట్టి ఈమె తేడా ట్రై చేస్తారు. పాసిబిలిటీస్ ఆర్ దేర్ నాకు వచ్చిన టాక్ ప్రకారం. అది నెక్స్ట్ వచ్చేసరికి దీపిక గారు. ఈమె గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, అందరికీ తెలుసు, మామూలు రీసౌండ్ రాదు. బ్రహ్మముడి సీరియల్ కూడా అయిపోవడానికి చాలా దగ్గరికి వచ్చింది. ఈమె రావడానికి కూడా వెరీ 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 హై ఛాన్స్ ఉంది. రాసి పెట్టుకుంది, వస్తే మామూలుగా ఉంటుంది. ఏసీడీసీ క్యాండిడేట్ ఈమె, హాసిని క్యాండిడేట్. అది ఇంకా రెస్ట్ ఇన్ పీస్ వ్యూవర్స్. అది నెక్స్ట్ అంజలి పవన్ గారు. ఈమె పేరు ప్రతి సీజన్లో చెప్తావేంద్రా అంటే మరి అలాగే ఆమె పేరు వస్తుంది, ఆమె దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. బట్ ఆమె ఎందుకు రావట్లేదంటే ఆమెకంటూ ఒక వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఈ కార్డ్ ఎంట్రీలు అంటే ఆమె ఎందుకు వస్తారు. సో ఆమె డైరెక్ట్ ఎంట్రీ కింద ట్రై చేస్తున్నారు. ఈసారి చెప్పడం మర్చిపోయాను, ఈ 2.0 3.0 లేకుండా ఒకేసారి సీజన్ 6 వరకు ఎలా అయితే ఉండేదో ఒక 18 to 20 మెంబర్స్ని ఎలా అయితే పంపేస్తారో అలాగే పంపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అది ఫ్లాప్ అయిపోయింది. 14 మందిని ఒకసారి పంపి ఒక 5 వారాలు ఇంకో 6 8 మంది మందని పంపుతుంటే ఎక్కట్లే. ఎక్కువ మంది ఉంటేనే ఎక్కువ ఒపీనియన్స్ ఫామ్ అయ్యి ఎక్కువ గొడవలు అవడానికి ఛాన్స్ ఉంది. ఈ 14 మందిని పెట్టేసరికి డైల్యూట్ అయిపోతుంది. వాళ్ళకి తెలుసు ఇంకో 5 వస్తారని చెప్పి ఈలో టీమప్ అయిపోవడం ఇవన్నీ చెదారం అవుతుంది కాబట్టి ఈసారి ఎక్కువ మంది వచ్చేస్తారు. అంజలి పవన్ గారు ఈసారి మళ్ళీ ఆమెను అప్రోచ్ అవుతారు. ఆమె డైరెక్ట్ ఎంట్రీ అయితే ఆమె రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 4 కదా. ఇప్పుడు అబ్బాయిల్లోకి వచ్చేసరికి 3 పాడ్కాస్ట్ చేస్తారు కదా. నిఖిల్ వాళ్ళ బ్రదర్ కూడా డైరెక్టర్, హాయ్నానా మూవీ డైరెక్టర్, బ్రదరో కజిన్ బ్రదరో. ఈ అబ్బాయిని కూడా చాలాసార్లు అప్రోచ్ అయ్యారు. ఈసారి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం మా టీవీతో కొలాబరేట్ అయ్యి కిలాడీ బాయ్స్ ఈ పేరు ఒకటి తెలియదు, కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ 2 సీజన్ 2లో మనోడు ఉన్నాడు. మనోడు రావడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ బంచిక్ బబ్లు సేమ్ థింగ్ జరిగింది. డ్యూ టు సమ్ XYZ రీజన్స్ ఆయన రావడం అవలే. బట్ ఈసారి కూడా ఆయన ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈసారి ఆయన రెఫర్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఆయన కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శివకుమార్, ప్రియాంక జైన్. ఓకే, సో ఈయన కూడా అప్రోచ్ అయ్యారు. బట్ ఆయన లాస్ట్ టైం నిన్ను కోరి అనే సీరియల్ కమిట్ అయ్యారు. ఇప్పుడు ఆ సీరియల్ కూడా ఎండింగ్కి వచ్చేస్తుంది. ఆయన కూడా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ఉన్నాడు. ఈయన కూడా రావడానికి హై ఛాన్స్ ఉంది. ఇది ఈ 7 బలంగా వినబడుతుంది పేర్లు. కొన్ని పాసిబిలిటీస్ ఉన్న పేర్లు కూడా చెప్తా, వచ్చేవి రాకపోనివి. ఇప్పుడు ఆయన పేరేంటి, ఏక్నాథ్ హారిక. ఈసారి వాళ్ళ పేరు వైజ్ వాళ్ళని తేడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం పేర్లను ఒప్పుకోలే, ఈసారి వాళ్ళ పేర్ల కింద వస్తామన్నారు. బట్ ఈసారి ఆ పేరు కింద వాళ్ళని తేడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు కూడా ఏం సీరియల్స్ కమిట్ అవ్వలేదు. నెక్స్ట్ యువ సామ్రాట్ రవి బ్రో పేరు ప్రతిసారి వినబడుతుంది. ఆయన ఎన్నిసార్లు వినమన్నా ఆయన రాడు, ఎందుకంటే ఆయన బలంగా ఫిక్స్ అయ్యి రాకూడదని చెప్పి. నెక్స్ట్ యాదమరాజు, కమీడియన్ యాదమరాజు అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయిని లాస్ట్ టైం అప్రోచ్ అయ్యారు. బట్ అప్పుడే కిడ్ పుట్టారు అబ్బాయికి, వాళ్ళ వైఫ్కి. ఆయన అందుకే రాలేదు. ఈసారి రావడానికి హై ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ టైం సింగర్ కోట మిస్ అయింది, సంకేత్ రావాల్సింది, సాకేత్ ఆ అబ్బాయి కూడా రావడానికి హై ఛాన్స్ ఉంది. ఇంకా పేర్లు చాలా యాడ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఒక బలమైన టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఆ పేరు మీకు కానీ గెస్ కొట్టండి, ఒకసారి కామెంట్ చేయండి. నాకు బలంగా కాంక్రీట్ ఇన్ఫో వచ్చాక ఆ పేరు నెక్స్ట్ వీడియోస్లో నేను మెన్షన్ చేస్తాను. అదేంటో గెస్ట్ చేయండి. యాజ్ ఆఫ్ నా ఉండే ఇన్ఫో అయితే ఇది మొత్తం నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేసాను అనుకుంటున్నాను. లైక్ హోస్ట్ డీటెయిల్స్, స్టార్టింగ్ డేటు, కంటెస్టెంట్స్ అప్డేటు, ఎవ్రీథింగ్. బ్రాడ్కాస్టింగ్ వచ్చేసరికి జియో హాట్స్టార్లోనే నడుస్తుంది, ఫ్రీగానే నడుస్తుంది, హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ టీవీకి వచ్చేసరికి మా టీవీయే 9:30కే టెలికాస్ట్ అవుతుంది. ఇందులో మార్పులు చేర్పులు ఎటువంటివి ఏమీ లేవు. అది మ్యాటర్. సో ఓవరాల్గా బిగ్ బాస్ 9 అప్డేట్లు యాజ్ ఆఫ్ నా ఉన్నవి. ఇంకా బలమైన అప్డేట్లు ఏమైనా వస్తే చేస్తా. చిన్న అప్డేట్లకి వీడియో చేయలేం కదా, అలాంటివి ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పెడతా. బలమైన అప్డేట్లు ఇలాంటివి వస్తే చేస్తా. ఆ టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి కూడా చెప్తా, మీరు గెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సభకు నమస్కారం.